మనము విశ్వాన్ని చూస్తే అది ఎంత విస్తారంగా ఉందో అర్థమవుతుంది. రాత్రి ఆకాశంలో కనిపించే ప్రతి నక్షత్రం ఒక సూర్యుడి లాంటిదే. వాటిలో చాలా వాటికి మన భూమిలాంటి గ్రహాలు ఉండే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం మన గెలాక్సీ అయిన మిల్కీవేలోనే కోట్ల సంఖ్యలో గ్రహాలున్నాయి. అయితే ఈ అంతటి విశ్వంలో మనమొక్కడమా? లేక మరెవరైనా ఉన్నారా అనే ప్రశ్న చాలా కాలంగా మనిషిని ఆలోచింపజేస్తోంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన భావన వస్తుంది. దీనిని ఫెర్మి పారాడాక్స్ అంటారు. అంటే విశ్వం అంత పెద్దది, జీవం ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నా ఎందుకు మనం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సాక్ష్యాన్ని చూడలేదు? ఎక్కడున్నారో ఆ ఇతర జీవులు? ఎందుకు వాళ్ళు మనతో సంప్రదించలేదు? ఇదే ఆ ప్రశ్న యొక్క అసలు భావం. ఈ ప్రశ్నకు సమాధానంగా చాలా సిద్ధాంతాలున్నాయి. ఒకటేమిటంటే, జీవం చాలా అరుదుగా ఏర్పడుతుంది. భూమిపై జీవం ఏర్పడటానికి సరైన పరిస్థితులు, నీరు, ఉష్ణోగ్రత, వాతావరణం ఇవన్నీ కలిసి రావాలి. ఈ పరిస్థితులు చాలా అరుదుగా మాత్రమే ఇతర గ్రహాల్లో ఉండవచ్చు. మరొక సిద్ధాంతం ప్రకారం అభివృద్ధి చెందిన జీవులు ఉన్నా కూడా వారు మనతో సంప్రదించకపోవచ్చు. వారు మనకంటే చాలా ముందున్న నాగరికతలై ఉండవచ్చు. మనం వారికి చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నట్టు కనిపించవచ్చు. అందుకే వారు మనల్ని గమనిస్తూ ఉంటారు కానీ ప్రత్యక్షంగా కలవరు. ఇంకొక ఆలోచన ఏమిటంటే, చాలా నాగరికతలు ఒక దశలోనే నాశనమవుతాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రమాదాలు కూడా పెరుగుతాయి. యుద్ధాలు, పర్యావరణ నాశనం లేదా ఇతర కారణాల వల్ల జీవం అంతరించిపోవచ్చు. అందుకే విశ్వంలో జీవం ఉన్నా అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. ఇప్పుడు యూఎఫ్ఓల గురించి మాట్లాడుకుందాం. చాలా సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం మీద అనేక మంది ఆకాశంలో అర్థం కాని వస్తువులను చూశామని చెప్తున్నారు. వీటిని అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. కొన్నిసార్లు ఇవి సాధారణ విమానాలు లేదా వాతావరణ బెలూన్స్ అయి ఉంటాయి. కానీ కొన్ని సంఘటనలు మాత్రం ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. అమెరికా ప్రభుత్వం కూడా కొన్ని వీడియోలను విడుదల చేసింది. అందులో పైలట్లు ఆకాశంలో వేగంగా కదిలే, విచిత్రంగా మలుపులు తీసుకునే వస్తువులను గమనించారు. ఇవి మనకు తెలిసిన టెక్నాలజీతో సాధ్యమా అనే ప్రశ్న ఇంకా ఉంది. అయితే ఇవి తప్పనిసరిగా ఎలియన్స్ అనే నిరూపణ లేదు. శాస్త్రవేత్తలు ఇంకా జీవం కోసం వెతుకుతున్నారు. మార్స్, యూరోపా, ఎన్సెలడస్ వంటి ప్రదేశాల్లో నీటి ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించారు. నీరు ఉన్న చోట జీవం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే భవిష్యత్తులో అక్కడ జీవం ఉన్నట్లు కనుగొనొచ్చు. ఇక రేడియో సిగ్నల్స్ ద్వారా కూడా ఇతర నాగరికతల్ని వెతుకుతున్నారు. విశ్వం నుండి వచ్చే అసాధారణ సంకేతాలను పరిశీలిస్తూ ఏదైనా తెలివైన జీవం పంపిందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు స్పష్టమైన సంకేతం దొరకలేదు, కానీ అన్వేషణ ఇంకా కొనసాగుతుంది. మొత్తానికి ఎలియన్స్ ఉన్నారా అనే ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ విశ్వం అంత పెద్దది కాబట్టి మనం ఒక్కడమే అన్నది కూడా నమ్మడం కష్టం. భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవచ్చు. అప్పటి వరకు ఈ రహస్యం మనలో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది. మనిషి విశ్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనం ఇంకా లోతుగా పరిశోధనలు చేయగలుగుతున్నాం. పెద్ద పెద్ద టెలిస్కోప్స్ ద్వారా దూరమైన గ్యాలాక్సీలను కూడా స్పష్టంగా గమనించగలుగుతున్నాం. ప్రతి కొత్త పరిశోధన ఒక కొత్త ప్రశ్నను తీసుకొస్తుంది. అలాగే కొన్ని పాత ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తుంది. ఎలియన్స్ గురించి ఒక ముఖ్యమైన ఆలోచన గ్రేట్ ఫిల్టర్ అనే సిద్ధాంతం. దీని ప్రకారం జీవం సృష్టి నుండి అధునాతన నాగరికతగా మారే ప్రయాణంలో ఎక్కడో ఒక దశలో పెద్ద అడ్డంకి ఉంటుంది. ఆ అడ్డంకిని చాలా తక్కువ జీవరాశులు మాత్రమే దాటగలుగుతాయి. అది జీవం ఏర్పడే దశలోనే ఉండొచ్చు, లేదా మనిషిలాంటి బుద్ధిమంతులుగా మారే దశలో ఉండొచ్చు, లేదా టెక్నాలజీ పెరిగిన తర్వాత తమను తాము నాశనం చేసుకునే దశలో ఉండొచ్చు. ఇంకా ఒక ఆసక్తికరమైన సిద్ధాంతం జూ హైపోథీసిస్. దీని ప్రకారం ఎలియన్స్ ఉన్నా కూడా వారు మనల్ని ఒక జంతు ప్రదర్శనశాలలా గమనిస్తూ ఉంటారు. మన అభివృద్ధిని దూరం నుండి పరిశీలిస్తారు, కానీ మనతో నేరుగా సంప్రదించరు. ఎందుకంటే అది మన సహజ అభివృద్ధిని ప్రభావితం చేయవచ్చు. మనకు కనిపించే యూఎఫ్ఓ సంఘటనలు కూడా కొన్నిసార్లు మన అర్థానికి అందని టెక్నాలజీ కావచ్చు. కానీ శాస్త్రవేత్తలు ఎప్పుడూ ఒక ముఖ్యమైన విషయం చెప్తారు: అసాధారణమైన విషయానికి అసాధారణమైన సాక్ష్యం అవసరం. అంటే ఎలియన్స్ ఉన్నారని చెప్పాలంటే చాలా బలమైన ఆధారాలు కావాలి. ఇప్పటివరకు అలాంటి స్పష్టమైన ఆధారం మనకు లేదు. అయితే చిన్న చిన్న సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, కొన్ని గ్రహాల వాతావరణంలో ఆక్సిజన్ లేదా మీథేన్ వంటి గ్యాస్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఇవి జీవం ఉన్న సూచనలు కావచ్చు, కానీ ఇవి సహజ ప్రక్రియల వల్ల కూడా ఏర్పడవచ్చు. అందుకే శాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఒక ప్రశ్న: ఎలియన్స్ మనతో సంప్రదిస్తే ఏమవుతుంది? అది మన చరిత్రలోనే గొప్ప సంఘటన అవుతుంది.
మనం ఒంటరిగా లేమని నిరూపించబడుతుంది. మన శాస్త్రం, మన మతాలు, మన ఆలోచనా విధానం అన్నీ మారిపోవచ్చు. కానీ అదే సమయంలో అది ఒక భయం కూడా కలిగించవచ్చు. వారు శాంతియుతంగా ఉంటారా లేక ప్రమాదకరమా అనే అనుమానం వస్తుంది. ఇంకా ఒక కోణం ఏమిటంటే ఎలియన్స్ మనలాగే ఉండకపోవచ్చు. మనం ఊహించేలా వారు మనిషిలా ఉండకపోవచ్చు. వారు పూర్తిగా భిన్నమైన రూపంలో ఉండవచ్చు. సూక్ష్మజీవులుగా లేదా పూర్తిగా వేరే రసాయన నిర్మాణంతో ఉన్న జీవరాశులుగా ఉండవచ్చు. మనం గుర్తించలేని విధంగా కూడా ఉండవచ్చు. మరొక ఆసక్తికరమైన ఆలోచన, మనమే ఎలియన్స్ కావచ్చు అనే సిద్ధాంతం కూడా ఉంది. కొన్ని సిద్ధాంతాల ప్రకారం భూమిపై జీవం ఇతర గ్రహాల నుండి వచ్చిన సూక్ష్మజీవుల వల్ల ప్రారంభమై ఉండవచ్చు. దీనిని పాన్స్పెర్మియా అంటారు. ఇది ఇంకా నిరూపించబడలేదు, కానీ పరిశోధనలో ఉంది. మనిషి పంపిన సందేశాలు కూడా విశ్వంలోకి వెళ్ళాయి. రేడియో సిగ్నల్స్, స్పేస్ ప్రాబ్స్ ద్వారా మేమిక్కడున్నాము అని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాని విశ్వం అంత పెద్దది కాబట్టి ఆ సందేశాలు ఎవరికైనా చేరటానికి వేల సంవత్సరాలు పట్టవచ్చు. ఇప్పుడు కూడా శాస్త్రవేత్తలు నిరంతరం ఆకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. కొత్త గ్రహాలను కనుగొంటున్నారు. భూమిలాంటి పరిస్థితులు ఉన్న గ్రహాలను గుర్తిస్తున్నారు. ప్రతి కొత్త గ్రహం ఒక కొత్త ఆశనిస్తుంది, అక్కడ జీవం ఉండొచ్చని. అంతిమంగా ఎలియన్స్ ఉన్నారా లేదా అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేకపోయినా ఈ అన్వేషణ మనిషి యొక్క జిజ్ఞాసను చూపిస్తుంది. మనం ఎక్కడ్నుండి వచ్చాము, ఈ విశ్వంలో మన స్థానం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం కనుగొనే ప్రయత్నమే ఇది. ఒకరోజు ఎక్కడో దూరమైన నక్షత్రాల మధ్య నుండి ఒక సంకేతం వస్తుందేమో, లేదా ఒక చిన్న సూక్ష్మజీవాన్ని మనం మరొక గ్రహంపై కనుగొంటామేమో. ఆ రోజు మన చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు ఈ ప్రశ్న ఒక రహస్యంగానే మిగిలిపోతుంది. కానీ అదే రహస్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది.